తమ జీవనోపాధి కోసం భిక్షాటన చేసుకుంటూ జీవించే వ్యక్తులము తప్ప దొంగతనాలు, ఇతర అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడి ప్రోత్సహించే వ్యక్తులు కాదని ఖమ్మంలో హిజ్రాలు అన్నారు. ఎక్కడ ఏ తప్పు జరిగినా దానికి తమను బాధ్యులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఓ హత్య కేసులో హిజ్రాలను పోలీస్ స్టేషన్లో ఉంచి ఇబ్బంది పెట్టినట్లు హిజ్రాల అసోసియేషన్ అధ్యక్షురాలు దోమల మేరీ ప్రెస్ క్లబ్లో పేర్కొంది. ఈ కార్యక్రమంలో ఖమ్మం హిజ్రా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సిహెచ్ సోని, ఈసీ మెంబర్స్ ఆర్ మాధురి, రూపా, నాగమణి తదితరులు పాల్గొన్నారు. స్టేషన్లలో ఇంతకుముందు ఎక్కడి నుంచో ఆంధ్ర అటు సైడ్ నుంచి దొంగతనం చేస్తే కూడా మమ్మల్ని ఒక స్టేషన్కి పిలవడం జరిగింది. దానికి మేము శాఖ వారికి సహకరించి ఆ దొంగతనాన్ని మేము పట్టించి అది రికవరీ చేయడం జరిగింది. ఇంకొక స్టేషన్లో రీసెంట్గా జరిగింది, ఎవరో చనిపోతే కొండపల్లిలో వాయిస్ మీలాగా ఉందని చెప్పేసి మమ్మల్ని 10 రోజులు అందరూ కూడా అక్కడ నుంచి పోలీసు వాళ్ళు ఫోన్ చేయడం, మేము వెళ్ళడం జరిగింది. అది క్లియర్ అయిపోయింది. అలాంటి ఏది జరిగినా కానీ ఒక వాయిస్ చూసి, లేకపోతే ఒక మాస్క్ కట్టుకున్నారు, లేదు అంటే పట్టీలు పెట్టుకున్న వాళ్ళు అందరు దొంగలే అంటే పట్టీలు పెట్టుకున్న వాళ్ళు అందరు దొంగలు గారండి. దొంగల ఏటోళ్ళు అవ్వచ్చు. మీరు బక్కగా ఉన్నారు కదా, మీరు దొంగల్లాగే ఉన్నారు కదా, ఆడ మాస్కులు కట్టుకున్నారు కదా, మాస్కులు మీరే కట్టుకుంటారు కదా. మేము కట్టుకొని సమాజంలో ప్రతి ఒక్కరు మాస్కులు కట్టుకుంటారు. ప్రతి ఒక్క లేడీ చీర కట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా మాస్కులు కట్టుకొని పట్టీలు పెట్టుకొని చెప్పులే వేసుకుంటారండి. అలాంటివి పట్టుకొని కూడా మమ్మల్ని నిందించడం జరుగుతుంది. దయచేసి అలాంటివి పట్టుకొని నిందించమాకండి. నిజంగా మా ట్రాన్స్జెండర్స్ ఎవరైనా తప్పు చేసి ఉంటే మేము ఖచ్చితంగా వాళ్ళని చట్టానికి పట్టించాము, ఇంకా పట్టిస్తాం కూడా. కానీ మేము చేయని తప్పుకు మా మీద వేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని అందరినీ మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కలిసి బతకట్లేదు సమాజంలో. ప్రతి ఒక్క తప్పు జరిగినప్పుడల్లా, ఎక్కడ తప్పు జరిగినా కానీ మా ట్రాన్స్జెండర్స్ని పిలిపియటము, మీ వాళ్ళే ఉంటున్నారు దాంట్లో అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మేము ఒక్కళ్ళని ఉద్దేశించి మాట్లాడట్లేదు. మా లైఫ్ స్టైలే భిక్షాటన. మేము వచ్చేదే రోడ్ల మీదకి, మా బతికే అడుగుకోవటము. మేము సమాజానికి దూరమయ్యి, కుటుంబాలకు దూరమయ్యి, మా గురువులను ఎంచుకొని మేము ఇక్కడ బతుకుతున్నాం. నిజంగా ఆ పనే చేయాలనుకుంటే మేము ఈ పనే ఇందులోకే రావాల్సిన అవసరం లేదు, ఇలా బ్రతకాల్సిన అవసరం లేదు. మేము ఎన్ని బాధలు పడితే ఇలా బతుకుతున్నామో ఒకసారి ఆలోచించండి. కానీ మేము మాత్రం ఎక్కడ కూడా తప్పుని తప్పే అంటున్నాం, ఒప్పుని ఒప్పే అంటున్నాం. కానీ కాకుండా మాకు కొన్ని ఏమంటున్నారంటే, మీ వాళ్ళు కొంచెం తేడాగా కనిపిస్తే ఒక వాయిస్ని పట్టుకుంటే, ఎవరు మగవాళ్ళ వాయిస్ అయినా ఆడవాళ్ళ వాయిస్ అయినా కొంచెం ఒక్కొక్కసారి తేడా ఉంటుంది. ఆ తేడాను కూడా మీ వాళ్ళే తేడా అంటే, తేడా లేని వాళ్ళు ఎవరండి? ఎవరు తప్పు చేయట్లేదు. ఎవరిని వాళ్ళు ప్రశ్నించుకుంటే వాళ్ళ హృదయాలకు తెలుసు. కానీ మేమే తప్పు చేసినవని మా ట్రాన్స్జెండర్లని ఇబ్బంది పెట్టద్దని ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీకి, ప్రతి ఒక్కళ్ళందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఎక్కడ ఏ తప్పు జరిగితే ఆ తప్పుని మమ్మల్ని అడగండి. మేము పెద్దవాళ్ళు ఉన్నాం, ఎక్కడైనా జరిగితే మమ్మల్ని పిలిపియండి, మేము రెస్పాన్స్ అవుతాము, మాట్లాడతాము. అక్కడికి వచ్చినాక మాకు విలువ లేకుండా మేము దొంగతనం చేసిన వాళ్ళలాగా మమ్మల్ని నిలబెట్టి మమ్మల్ని బాధ పెట్టద్దని మేము సమాజం అందరికీ చేతులెత్తి దండం పెట్టి మేము మనస్ఫూర్తి